ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా బారులు తీరిన పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రస్తుతం మనం ముదిగొండ మండల కేంద్రంలో ఉన్నాం. ముదిగొండకు సంబంధించి గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే పెద్ద ఎత్తున రష్ కూడా కనపడుతుంది. జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాలు సెన్సిటివ్ ప్రాంతాలను కూడా ఇప్పటికే గుర్తించారు. సెన్సిటివ్ ప్రాంతాల్లో కూడా పోలింగ్కి సంబంధించి ఉదయం నుంచి ఏర్పాట్లు ముమ్మరంగా చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా అయితే జరుగుతుంది. ఓటర్లందరూ కూడా ఐడి కార్డ్స్ పట్టుకొని ఆధార్ కార్డులు పట్టుకొని ఓటు కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అధికారులందరూ కూడా ఓటర్ స్లిప్పులు అందరికీ అందజేయడంతో ముందస్తుగానే ఓటర్లందరూ కూడా స్లిప్పులు తీసుకొని ఓటు వేసేందుకైతే రెడీ అయ్యారు. మహిళలు పెద్ద ఎత్తున ఓట్ల కోసం పోటెత్తారని చెప్పవచ్చు. ప్రతి పోలింగ్ సెంటర్లో కూడా మహిళల తాకిడైతే ఎక్కువగా కనపడుతుంది. జిల్లాలో ఉన్నటువంటి అన్ని పోలింగ్ బూతుల వద్ద కూడా మహిళా ఓటర్లే అధికంగా ఉండడంతో ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా స్పీడప్ కూడా చేయాల్సిన అవకాశం ఉండే కానీ ఇంకా అధికారులకు సంబంధించి పూర్తిగా ఎక్కువ మందిని అధికారులు వినియోగిస్తున్నా కూడా కొంత ఉదయం నుంచి లేట్ కావడంతో ప్రస్తుతం అయితే పోలింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. జిల్లాలో ఉన్నటువంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావచ్చు, అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి సెన్సిటివ్ ప్రాంతాలు కావచ్చు, అలాగే ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రూరల్ ఏరియాలో ఉన్న సెన్సిటివ్ ప్రాంతాల్లో కూడా వెబ్కాస్టింగ్ సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. ఏరియాలకు సంబంధించినటువంటి ఓపీఓలు, పీఓలు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మేడం, ఎట్లా జరుగుతుంది పోలింగ్? ఎంతమంది ఇప్పటివరకు పర్సంటేజ్ ఎంతమంది ఓటర్లు అక్కడ వినియోగించుకున్నారు? మార్నింగ్ 7 o'clock నుంచి చాలా మంది ఓటర్స్ వచ్చి ఓటేస్తున్నారండి. చాలా ఉత్సాహంగా వేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు అయితే 20% అయిందండి. 20%. రూరల్ ఏరియా కదా ఇదంతా కూడా, కొంత లేడీస్ ఎక్కువగా ఓటర్లు ఉన్న మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్న ఏరియా. ఎట్లా వాళ్ళకి ఎట్లాంటి అవకాశాలు కల్పిస్తుంది ఇక్కడ సౌకర్యాలు? సార్, లేడీస్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము. చంటి బిడ్డ తల్లికి కూడా త్వరగా పంపిస్తున్నాము. ఎక్కడ కూడా ఆలస్యం జరగకుండా పోలింగ్ ఆఫీసర్స్, పీఓస్ అందరు కలిసి సజావుగా జరిగే విధంగా చూస్తున్నాం.